మనస్సు. మనిషికి ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం. కానీ అదే మనస్సు కంట్రోల్ లేకపోతే మన శత్రువుగా మారుతుంది. మన ఆలోచనలు ఆగవు. ఒక సెకనుకు సుమారు 60,000 ఆలోచనలు మన మెదడులో వస్తుంటాయి. వాటిలో చాలా భయాలు, ఆందోళనలు, గతం, భవిష్యత్తు గురించే. ఇక్కడ మనం ఓ స్టెప్ వెనక్కి వేయాలి. మనస్సును నియంత్రించాలంటే ముందుగా శ్వాసను నియంత్రించాలి. 4, 7, 8 రూల్ ప్రయత్నించండి. 4 సెకండ్లు లోనికి గాలి పీల్చుకోండి. 7 సెకండ్లు ఆపి ఉంచండి. 8 సెకండ్లు మెల్లగా బయటకు వదండి. 3 రౌండ్లు చేస్తే మెదడు ప్రశాంతమవుతుంది. మనసు నిశ్శబ్దమవుతుంది. ఇక తర్వాత అడుగు ధ్యానం. ధ్యానం అంటే ఆలోచనలు ఆపడం కాదు, ఆలోచనలు వస్తున్నాయని గమనించడం. వాటిని మీరు చూడండి, కానీ వాటితో కలిసిపోకండి. మెల్లగా మీరు ఆలోచనల కంటే పెద్దవారు అని మనసు గ్రహిస్తుంది. ప్రతి రహస్యం నిద్ర మరియు ఆహారం. నిద్ర తక్కువైతే మనసు తిరుగుబాటు చేస్తుంది. రోజుకి 7 గంటల నిద్ర, నీరు ఎక్కువగా త్రాగడం, పచ్చి కూరగాయలు, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇవి మెదడుకు ప్రశాంతిని చేస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రతిరోజు మీకు ఒకే ఒక మాట చెప్పండి. నా ఆలోచనలు నేనే కాదు, నేను వాటిని గమనించేవాడిని. ఇలా ప్రతిరోజు 10 నిమిషాలు ధ్యానం, శ్వాస, వ్యాయామం మరియు సానుకూల ఆలోచనలు చేస్తే మీ మనసు మీ శత్రువు కాదు, మీ శక్తిగా మారుతుంది. మైండ్ కంట్రోల్ ఈజ్ నాట్ ఫైటింగ్ విత్ యువర్ థాట్స్. ఇట్ ఈస్ బీయింగ్ ఫ్రెండ్లీ విత్ దెమ్. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ విత్ యువర్ లవ్డ్ వన్స్. హ్యావ్ ఎ నైస్ డే.